కర్ణాటకలో అధికార పంపిణీ పంచాయతీ కొలిక్కి రానుంది. ఇవాళ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ భేటీ అయ్యారు. సీఎం ఇంట్లో జరిగిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో ఇరువురి మధ్య చర్చ జరిగింది. హైకమాండ్ ఆదేశాల మేరకు వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. ప్రతిష్టంభనకు తెరదించేలా వీరిద్దరూ చర్చించుకున్నట్టు తెలుస్తోంది. బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో శివకుమార్తో స్వల్ప చర్చ జరిగినట్టు తెలిపారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. అంతకు మించి ఇంకేమీ చెప్పలేదు. సీఎంతో చర్చలు ఫలవంతమైనట్టు తెలిపారు డీకే శివకుమార్. కర్ణాటక ప్రాధాన్యాలపై చర్చించినట్టు వివరించారు. కాగా ఇవాళ మధ్యాహ్నం శివకుమార్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ శివకుమార్ వెళ్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. దీంతో ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్ సీఎం పదవిని ఆశించారు. కానీ ఆయనకు భంగపాటు తప్పలేదు. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో సీఎం పదవిని సిద్ధరామయ్యకు కట్టబెట్టింది అధినాయకత్వం. శివకుమార్కు డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టింది. అయితే అప్పట్లోనే దీనిపై శివకుమార్ అభ్యంతరం లేవనెత్తారు. దీంతో 2.5 ఏళ్ల తర్వాత సీఎంని మారుస్తామని, అప్పుడు సీఎం పదవి ఇస్తామని శివకుమార్ చెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రభుత్వం ఏర్పాటై 2.5 ఏళ్లు ముగుస్తున్నాయి అనగా తనకు సీఎం పదవి ఇవ్వాలనే డిమాండ్ను బలంగా వినిపించారు శివకుమార్. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అధిష్టానాన్ని కోరారు. తమ అనుచరగణాన్ని ఢిల్లీకి పంపి మరీ చర్చలు జరిపారు. కాంగ్రెస్ హైకమాండ్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. మరోవైపు సీఎం పదవిని వీడేందుకు సిద్ధరామయ్య సిద్ధంగా లేరు. తాను 5 ఏళ్ల పాటు సీఎం పదవిలో కొనసాగుతానని ఇటీవల సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదన్నారాయన. ఇంకోవైపు ఢిల్లీకి వెళ్లిన డీకే శివకుమార్ అనుచరగణం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్తో చర్చలు జరిపారు. శివకుమార్కు సీఎం పదవి అప్పగించాలని కోరారు. దీంతో ఈ వివాదానికి ఎలా తెరదించాలని తర్జనభర్జన పడుతోంది అధినాయకత్వం. ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 5 రోజుల పాటు బెంగళూరులో గడిపారు. ఆ సమయంలో ఖర్గేను కలవలేదు శివకుమార్. తమ విధుల్లోనే ఖర్గే ఉంటున్నా వెళ్లి కలవలేదు శివకుమార్. కానీ ఖర్గే ఢిల్లీకి పయనమవుతున్నారని తెలుసుకుని ఆయనతో పాటు కారులో ఎయిర్పోర్ట్ వరకు వెళ్లారు శివకుమార్. దీంతో ఆ సమయంలో వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చ జరిగి ఉంటుంది అనే ఉత్కంఠకు తెరలేచింది.